ఎవరు బాబు, ఏం కావాలి? ఆంటీ గారు మీ గార్డెన్ని క్లీన్ చేయమంటారా? వదిలే బాబు, మాకేం అవసరం లేదు. ఆంటీ నేను బాగా పనిచేస్తానండి. నీకు ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదు నాన్న. వదిలే బాబు. ఆంటీ ఈ పని డబ్బులేం వద్దంటీ. డబ్బులు తీసుకోవా? ఫ్రీగా చేస్తావా క్లీనింగ్ మరి? అవునండి, దానికి కొద్దిగా అన్నం పెట్టండి చాలు. సరే నాన్న, ఇక్కడ ఉండు, నేను అన్నం తీసుకొస్తాను. అన్నం తిన్నాక పని చేద్దు కానీ, సరేనా? లేదండి, నేను ముందు పని చేస్తాను, దాని తర్వాత అన్నం పెట్టండి. బాబు, నువ్వే ఆకలిగా ఉన్నావు, బయట చూస్తే ఎండగా ఉంది, భోజనం చెయ్యి, తర్వాత ఓపిక వస్తుంది, పని చేద్దు కానీ. ఆంటీ మీరు దాని గురించి దిగులేం పడమాకండి. మా అమ్మ నాకు కష్టపడి పని చేయడం నేర్పించింది. సరే, నీ ఇష్టం, వెళ్ళి పని చేసుకో, నేను అన్నం వండి పెడతాను. అబ్బా, చాలా బాగుంది బాబు. అరగంటలో ఎంత పని చేసేసావా? థ్యాంక్ యూ ఆంటీ. సర్లే నాన్న, కాళ్ళు చేతులు కడుక్కునిరా, అన్నం పెడతా, తిందువు గాని. తిన్నానా? ఏమైంది నాన్న? తిను. చూస్తున్నావేంటి? నీకోసమే కదా చేశాను. ఆంటీ ఈ అన్నం నేను మా ఇంటికి తీసుకెళ్ళనా? ఇంటికి ఎందుకు నాన్న? తిను, నీకేం తక్కువైతే నేను ఇంకా పెడతాను. ఆంటీ ఈ అన్నం నా కోసం కాదు. మరి ఎవరి కోసం నాన్న? గట్టిగా గాలి పీల్చి చూడండి. నిమ్మగారికి వైరల్ ఫీవర్ వచ్చింది. మందులు రాస్తున్నాను, హాస్పిటల్ ఇస్తారు, తీసుకో. కుదిరితే బలమైన ఆహారం, పళ్ళు, ఫ్రూట్స్ పెట్టు, ఓకేనా? మీరు ఈ 4 రోజులు పనికెళ్ళవాకండి, ఓకేనా? ఈ అన్నం ఒంట్లో బాగోని మా అమ్మ కోసం. డాక్టర్ గారు ఈ మందులు చాలా పవర్ఫుల్, అన్నం తిన్నాక మందులు ఇవ్వాలని చెప్పారు. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు, నీలాంటి కొడుకు దొరకడం. లేదండి, నేనే అదృష్టవంతుందండి. మా అమ్మ రోజు నా కోసం అందరి ఇంట్లో బట్టలు అంట్లు కడిగి నన్ను బాగా చదివిస్తూ ఉంటుంది, నా లైఫ్ బాగుండాలని. లేదులే, మీ అమ్మ నువ్వు అదృష్టవంతులే. ముందు అన్నం తిను, వేడివేడిగా రెడీ చేసేస్తా, మీ అమ్మ పట్టుకెళ్దు. సరే అండి.